ఈ తాగుడు లే ఈ తాగుడు కగ్గిదాలుగా లే. ఓ రామా శంకరా నేనేం చేస్తున్నా? నీ తమ్మునికి ఎగంత చూడలేదు, నువ్వేమిటి ఎటిపోయినారా ఇన్ని రోజులు? ఈ అన్నం ఒక్కసారి గుర్తురాలేరా నీకు? ఎందుకురా నన్ను ఇంతగానో బాధ పెడుతున్నావు? నీళ్ళ నీళ్ళ తాగురా తాగు. మోనికా ఇగో అన్న, సరే ఒక 10 రోజులు నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటాను. అది కూడా నా పెళ్ళని చెప్పింది కాబట్టి, నువ్వు చెప్పినందుకు కాదు. కానీ ఒక కండిషన్, ఈ 10 రోజులు నా పెళ్ళాన్ని మంచిగా చూసుకోవాలి. ఆమెకి ఏం పని చెప్పొద్దు. ఆమెను కూర వండమను, అన్నం వండమను, ఇల్లు ఉడమను, బోలు తోమను, బట్టలు పిండమని ఏ పని చెప్పొద్దు. మీరైతే ముందు ఇంట్లోకి వారు, మీకు సుక్కలు ఎట్లా చూపాయన్నో నాకు బాగా తెలుసు. టమాటాలు మిరపకాయలు పోయి నేను పోయి ఉల్లిగడ్డలు కొత్తా. నిన్నేనే ఈ టమాటాలను మిరపకాయలు పోయి నేను ఉల్లిగడ్డలు కొత్తా. అరే ఇవి కొయ్యే, వాళ్ళు వచ్చే అల్లయింది. అన్నానికి ఆగరు. నీ మొగడికి ఆకలి అంటే ఆగడు, నా మొగడు ఆకలి అంటే ఆగడు. అరే ఇవి కొయ్యే, వాళ్ళు వచ్చే అల్లయింది. ఈడ షెట్ అంత మనిషిని కూరగాయలు కొయ్యి అని మొత్తుకుంటా అంటే నా మాట నీ మెదడుకి ఎక్కలేదు. అరే ఎంతసేపటి నుంచి రాలే? ఏ మాటలు మంచిరాని, ఇదే కత్తిసి కొడతా. అయినా నా మొగ నీకు పని చెప్పదని చెప్పింది కదా, మళ్ళీ టమాటాలు కొయ్యమంటున్నావు. ఏందే నన్నే కత్తి తీసి కొడతావా? ఎంత ధైర్యమే నీకు? అంటే నీకు నీ మొగనికి అన్ని పనులు చేసి పెట్టడానికి నేనేమన్నా మీకు పని మనుషులా, లేకపోతే మీరేమన్నా నాకు జీతం ఇస్తారే? నేను ఒక్కదాన్ని ఇదంతా ఎట్లా చేయాలి? ఇద్దరం చేస్తే తొందర అవుతుంది కదా అని పోయమన్నందుకు నన్నే కత్తి తీసి కొడతా అంటున్నావానే? ఏంది నేనేం పని చేయాల్సిన అవసరం లేదని నా మొగడు అన్నాడు. అప్పుడు నీ మొగడు కూడా సరే అన్నాడు. మళ్ళీ ఎందుకు పని చేయమంటాను? నేనేం చేయబ్బా. అసలు నిన్ను నీ మొగన్ని కాదు అనాల్సింది, నా మొగన్ని అనాలే. ఊళ్ళే అందరి దిక్కు మాట్లాడి అందరికి సపోర్ట్ చేస్తాడు, నాకే సపోర్ట్ చేయడు. అందరిని మంచిగా చేస్తాడు, నన్నే ముంచుతాడు. నీ లెక్క కాదే, నా మొగుడు నా గ్రిప్పులు ఉన్నాడే. నా మొగుడు నడుమంటే నడుస్తాడు, నిలవడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఏడుమంటే ఏడుస్తాడు. మొత్తానికి చెప్పాలంటే నా మొగుడు నాకు బానిసనే. నువ్వేమో నీ మొగుడికి బానిసవి. లక్షలు కట్నం తెచ్చే నీ మొగను మాట నువ్వు వింటాను, కానీ నేను ₹1 కట్నం లేకుండా నా మొగను నా చుట్టూ తిప్పుకుంటాను. అక్క ఇంకా 4 రోజులు ఆగు, నీ మొగను కూడా నా మాట అయినట్టు చేసుకుంటా. అవునరా యాస్, అసలు ఎటు పోయినావురా ఇన్ని రోజులు? ఆ రోజు నిన్ను బస్ స్టాండ్లో దింపినాక ఫోన్ చేస్తా అని చెప్పినావు. ఫోన్ చేస్తే లిఫ్ట్ అయ్యావు, తర్వాత ఫోన్ కలవలేదు. మళ్ళీ గిన్ని రోజుల తర్వాత వచ్చి ఏమైనా పెళ్ళామని పరిచయం చేస్తాను. అసలు ఏం జరిగింది ఈ మధ్యలో? అయితే నేను నా అమ్మాయి మస్తు రోజుల నుంచి ప్రేమించుకుంటానరా. వాళ్ళది భూపాలపల్లి. ఈ విషయం మా అన్నకు తెలిస్తే ఆయనతో నన్ను వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పి ఎవరితో చెప్పలే. ఆమె కూడా నేను డైరెక్టర్ ఏదాం అనుకున్నా కదా, మస్తు సార్లు పైసలు హెల్ప్ చేసిందిరా. కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళ కన్నా గొప్ప లెవెల్ ఉంటారా. సారీరా ప్రీతం, ఈ విషయం నీకు కూడా చెప్పలే నేను. సరేరా, అయిందేదో అయిపోయింది. నువ్వు చేసింది అయితే నాకు కరెక్ట్ అనిపించలేదురా. మీ అన్న నిన్ను ఎంత మంచిగా చూసుకున్నారా, ఇంత సతాయిస్తున్నావు మీ అన్న నువ్వు. కొంచెం అర్థం చేసుకోరా మీ అన్న బాధ కూడా. ఏంద్రు మా అన్నకు సపోర్ట్ చేస్తాను, నువ్వు మా అన్న ఫ్రెండా నా ఫ్రెండా? అయినా నీకేం తెలుసురా నా బాధ? నీకు బట్టి గాయమే కనిపిస్తుంది, నొప్పి నాదే, అనుభవించడం తెలుస్తుంది.
ఆయన ఎంత మంచి చూసుకున్నారు ఎవరి కోసం మా అన్న ఇచ్చిపెట్టుట్లో తప్పు లేదురా. చల్ నువ్వేనా నన్ను నమ్ముతావు అనుకున్నా, నువ్వు కూడా మా అన్నకి మాట్లాడు. రారా రారా నేను చెప్తే రారా అయ్యా రారా రే. ఎండ పాడుగాను ఎంగొట్టుడు కొడుతుంది. రజనీ కొంచెం అన్న వేసుకురాపోయి ఆకలి బాగా అవుతుంది. అగో ఏమైంది ఎంత పిలిచి అప్పుడు చెప్తారు? రజనీ ఏమైంది? కొంచెం అన్న వేసుకురాపో అంటున్నా. నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 నిమిషాలు అవుతుంది. అన్నమే తీసుకురాపో. ఏమైంది? కానీ నలుగుట్ల దగ్గర సపడే కూకున్నావు. ఏమైంది? అగో ఎంత పిలిచినా సోయి లేకుండా సపడేకున్నావు. తమ్ముడు వరదలు ఎటువేరే కనబడతలేదు ఇంట్లో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, అట్లా షికారు పోదామని ఇద్దరు బయటికి వేయరు. సరే అన్నది నువ్వు లోపలికి రా. ఇంట్లో ఎందుకే? ఇంట్లో బాగా ఉడకపోతుంది, మంచి చెట్టు కింద చల్లడి గాలెత్తది. ఇడికేసుకురాపో ఇన్న తింటా. అయితవే గాని నువ్వేం దగ్గర చిన్నవై కూకున్నావు. మొన్నటిదాకా నీ ఒక్కంతోనే తిట్ల పడేదాన్ని. ఇప్పుడు నీ తమ్ముడు తర్వాత ఇవాళ నుంచి నీ మరదలు కూడా తిడుతుంది. చిన్న బతుకు పాడుగాను ఈ ఇంటికి వచ్చిందే మీ అందరితో తిట్ల పడేందుకు కావచ్చు. అరే మళ్ళీ ఏమైందే? నేను నీకు బానిసనట, నిన్ను గ్రిప్లో పెట్టుకోలేదట. ఊళ్ళో అందరి మొగల మాట అందరి పిల్లలు వింటారు, అందరి పిల్లల మాట అందరి మొగలు వింటారు, కానీ నీ మొగడు నీ మాట వినడు. నువ్వు ఈ ఇంటికి పని మనిషివి, నా మొగడు చూడు నేను చెప్పినట్టు వింటాడు. నువ్వు మనిషివా, కట్టం తెచ్చి కూడా నువ్వు ఇంటికి బానిస లెక్కున్నావు అని ఎట్లా పడితే అట్నే మాట్లాడింది నీ మరదలు. మళ్ళా మొదలు పెట్టినవా? ఒక్కసారి నీ మాట విన్నందుకే నా తమ్ముడు ఇంతకెళ్ళి పోయి నాకు చెప్పక చేయక పెళ్లి చేసుకొని వచ్చిండు. మా అన్నదమ్ములు ఇద్దరిని విడగొట్టినావు. ఇప్పుడు మళ్ళా నీ మాటిని మరదాన్ని కూడా దూరం చేసుకోమంటావా? చెప్పు. నా బతుకు పాడుగాను. నేను ఎప్పుడు ఏది చెప్పినా నమ్మవు. ఆ రోజు నేను చెప్పిన అబద్ధం ఏముంది? నేను నిజం చెప్పిన కాబట్టి నీ తమ్ముడికి నచ్చక ఇంట్లోకి వెళ్ళి వేయండు. అయినా ఎప్పుడు తమ్ముడు 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 అని తమ్ముడిని వెనకేసుకొచ్చుకుంటావు. ఏ ఒక్కరోజు కూడా నా మాట విన్నది లేదు. పెళ్ళాన్ని మంచిగా చూసుకుంది లేదు. ఎప్పుడన్నా నాకు 3 పూటల తిండి పెట్టినవా? తమ్ముడు తమ్ముడు అని తమ్ముడు కోసమే ఆరాట పడతావు. నీకే ఉన్నాడా తమ్ముడు? ఎవరికి లేడా? ఎన్నడన్నా పెళ్ళ మాట విన్నావా? ఈ సొంతమే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నీకు కుటుంబం కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు. నీతో బతుక పెళ్ళాన్ని కూడా మనస్తత్తుగా ఉండనియవు. నువ్వు మనిషివా? అందరితో మాట్లాడిపిస్తాను. నీ బతుకు చెడా. ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? బతికా నా తమ్ముడిని నేను అల్లారు ముద్ద చూసుకుంటున్నా. నా తమ్ముడు నాకు అని చెప్పి మంచిగా చూసుకోవాలంటే మన అప్పుడు ఎలా పడతావు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నా చెప్తారా? ఎందుకే ఫస్ట్ నుంచి తమ్ముడే తోరు వాడేమో వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని ఇప్పుడు ఉంటా అంటే 10 రోజులు ఉండరా అంటే మళ్ళీ 6 రోజులు చాడీ చెప్తున్నావు. నేను ఇట్లా కాదే, నిన్ను ఇట్లా కాదు. నిన్ను ఎంత కొట్టినా నీకు ఇంత ఎందుకు కొర్రకే? ఇప్పుడు అందరు నీ మరదల్ని చూసినవా? తమ్ముడిని ముట్టి చుట్టూ తిప్పుకుంటుంది. నువ్వు ఒక్కరోజు నా మాట విన్నావా? అవి కొంగు పట్టుకొని తిరుగుతాడు. నీకు తమ్ముడు 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 ఆయన కన్నా అన్న ప్రేమ ఉందా? అంటే వాళ్ళు కొత్తగా పెళ్ళారు, ఏదో ముచ్చలు పెట్టుకుంటారు. కొర్రకే 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 చెప్తా మళ్ళా. బాగా ఈ సంగతి చెప్తా అమ్మా. నా బతుకేమో గిట్ల అయిపోయింది. నా మొగుడే నా మాట ఇంటలేడు. ఇక ఇంట్లో లేడింటారు. నిన్నగాక మొన్నొచ్చిన దాని ముందు నన్ను కొట్టిండు. అది నన్ను చూసుకుంటే ఎగతాళి చేసుకుంటూ వెళ్ళిపోయింది. నా మొగుడు నా మాట వినాలంటే ఏదోటి చెయ్యాలి. చేస్తా, మరుగు మందు పెట్టి నా మొగుని నా కొంగు కొట్టేసుకుంటా.
వాళ్ళందరూ మీ అన్న గురించి గొప్పగా మాట్లాడుకుంటా అంటే విన్నా. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏం పని చేయకుండా కానీ మంచిగా చూసుకున్నాడట కదా. అయినా మన ఇద్దరి కోపం మీ అన్న మీద కాదు, కేవలం మీ వదిన మీద మాత్రమే. అవును, అసలు ఏం చెప్పాలనుకుంటాను నువ్వు? నేనేమో అమ్మ నాన్నని వదిలేసుకొని వచ్చిన, నువ్వేమో అమ్మ నాన్న సొంటి అన్న వదినని కూడా వదిలేసుకుంటున్నావు నా వల్ల. అది నాకు నచ్చలేదు. రేపటి రోజు నాకు కానిపోయింది అనుకో, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? ఇటు మీ వాళ్ళు లేక ఇటు మా వాళ్ళు లేక పిల్లలు ఆగంగారా? అవునే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. నా కోపం మొత్తం మా వదిన మీదనే, మా అన్న మీద అస్సలు లేదు. ఎందుకు మా అన్నను మరి దూరంగా పెడుతున్నా నేను? ఛీ, అయినా పంతాలు పట్టింపులు కొన్ని రోజులే, బంధాలే శాశ్వతం. ఇప్పుడే మన ఇంటికి పోయి అన్న నేను కూడా అప్పుల సగం వాటా తీసుకుంటా, నేను కూడా నీతో కలిసి పని చేస్తా, అప్పులు ఆస్తులు సగం సగం చేసుకుందామని చెప్దాం, సరేనా? ఏమైంది అన్న వేసుకురాయే? ఏత్తన్నా ఎన్నిసార్లు చెప్తావు? ఏదైనా గింతే లేట్ నువ్వు. ఇప్పుడు నా మొగుడు నా మాట ఎట్లినాడో నేను చూస్తా. ఈ గుడ్డు తిని నా చెప్పు చేతలు ఉండాలి. ఏమైంది ఎంతసేపే పొలం కడుకోవాలి? అత్తున్నా. ఇంతసేపా ఏం కూరవే? కూర సొరకాయ అండినా, నువ్వు రోజు రోజుకంత ఖరాబ్ అవుతున్నావని గుడ్డు ఉడకబెట్టిన. గుడ్డు తిను. తింటా తింటా. నువ్వు తిన్నావా? అబ్బా గుడ్డు కమ్మగా ఉన్నదే, ఏం కలిపినా ఇంకో రెండు తీసుకురాపా. కూరలు వేసే వరకు అట్లా కమ్మగత్తంది రుచి. తిను. రేపటి నుంచి రోజొక్క గుడ్డు ఉడకబెట్టిస్తా కానీ ఇప్పుడైతే ఇది తిను. అన్నా అన్నా అన్నా, ఏమైందిరా తమ్మి? ఇంట్లోకి రాక బయటకి వెళ్తాను. మీ తమ్మునికి మళ్ళా ఆస్తి వంశం అనేది గుర్తొచ్చిందో లేకపోతే మేము ఇంట్లోకి వెళ్ళి పోతామని అంటారు. చెప్పు, మన ఇద్దరం ఏమనుకున్నావు చెప్పు. అన్నా అయితే ఇన్ని రోజులు నేను కష్టపెట్టినా కదా, అయితే ఇప్పటి నుంచి నేను కూడా పని చేద్దాం అనుకుంటాను వదినే. మనందరం కలిసిమెలిసి ఉందాం. అప్పుల సగం వాటా నేను పంచుకుంటా, ఆస్తిలో కూడా సగం వాటా నేను పంచుకుంటా, కానీ కష్టం చేసే పంచుకుంటా. ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉన్నందుకు, నన్ను చూసుకున్నందుకు థ్యాంక్స్. ఇప్పటి నుంచి అయితే నా పెళ్ళని చెప్పింది మనం కలిసిమెలిసి ఉందాం, అన్నకు కూడా కొంచెం చేదోడు బాధోడు ఉందాం అని చెప్పి. వదినే ఇప్పటి నుంచి నేను కూడా పని చేస్తా, మిమ్మల్ని అస్సలు కష్టపెట్టా. నా పిల్లం కూడా ఇంట్లో పని చేస్తుంది. అక్క, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టినక్క, నన్ను క్షమించక్క. ఇక నుంచి మనం అందరం కలిసి ఉందాం అక్క. అవును అవునారా తమ్మి? ఈ కంచెలు నాతో కలిసి పని చేస్తావా? అవునన్నా. అప్పైనా కడతావు, కుప్పైనా కడతావా? అవును. పొలం పాటు కట్టావారా? అన్ని పనులు చేస్తావా? చేస్తాను కంపల్సరీ. కంపల్సరీ. మిత్తిలు అన్ని కట్టేస్తావు. అన్ని కట్టే ఇన్న మహారాజుని ఆడ అప్పైనా కడతాడట, కుప్పైనా చేస్తాడట. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇంకేంది అని డాగ్ పట్టుకరాపో. ఎందుకు? నువ్వు పట్టుకరాపో, నేను చెప్తా పో. పోయే తమ్ముడు, నేను చెప్పినట్టు చేస్తావు కదరా? చెప్తాను. నీకు ఏదన్నా చేస్తావు కదా మరదల పిల్ల, చెప్పినట్టు చేస్తారు కదా మీరు. అన్ని పనులు చేస్తావు కదా, మీ అక్క చెప్పిన పనులు చేస్తావు కదా, పొలం పనులకు వస్తావు కదా. రజనీ తొందర బ్యాగే. నా తమ్ముడు నేను చెప్పినట్టు చేస్తాడట్నే. ఇన్నేళ్లకు నాకు సంతోషం అనిపిస్తుంది. ఇదే తమ్ముడు, ఈ బ్యాగ్ నీదేనారా? జిప్ పెట్టుకోలేదురా నాన్న. ఏమైందన్నా? ఏమైంది బాబా? ఏందిరా ఇన్ని రోజులు నా రెక్కలు కష్టం చేసుకొని లక్షలు లక్షలు అప్పు కడితే అప్పు మొత్తం కట్టుడు అయిపోయినాక ఇప్పుడు కుప్పకుందని చెప్పి ఆశల వాటా కావాలన్నా ఏమైనా ఉంటే కడతా అంటున్నావారా? ఏంద్రా ఆగయ్యా, ఇన్ని రోజులు అంత పంత మేం కట్టాలి కష్టపడి. ఇప్పుడు పెళ్ళాన్ని మాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చి ఇంట్లో ఆస్తి కావాలి, మేము అప్పు కడతాం, మేము అందరి ముందు సరిసగం కట్టినామనే పేరు తెచ్చుకోవడానికి పెళ్ళాము నువ్వు కలిసి
ఓ ప్లాన్ వేసుకొని వచ్చి నేను అట్టలేదు. ఆగయ్యా, నీకు ఇప్పటికి అర్థమైంది ఆయన వంకర బుద్ధి. పెండ్లం రాకముందు మరి నేను అప్పు వంచుతాన్నా, నేను అప్పు కడతాన్నా అని ఒక్కరోజు మాట్లాడకపోయా కుప్పకు వాట కావాలి. ఇయ్యాల పెండ్లం వచ్చుడుతోనే అన్నా నేను ఒప్పు కొడుతోని ఏ ఉద్దేశంతో అన్నావు? ఏమి చూసుకుంటుంటావయ్యా? ఏంది ఎట్లా అనుకున్నావు చెల్లె? కలిసి ఉందామని అనుకున్నా. చూసుకుంటే నా మొగంతో నన్ను కొట్టించినావు కదనే, పక్క అట్లా అనుకోలేదు అని మొగనికి ఎరేసి ఇప్పుడు ఉన్న భూమి మొత్తం దొబ్బిపోతా అంటున్నావురా. ఇల్లు కష్టపడి నేను కట్టిస్తే ఇలా వాట కావన్నారా? నీ అయ్యని అవ్వ సంపాదించిన ఆస్తి ఎంత ఉందో అంతకు మించి అప్పుంది. అవన్నీ మేము రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడి కట్టినాం. చూసుకుంటుంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి పోతే జరుగుతుంది.